కూరగాయలు తేవాలి. పర్లేదు, నేను వెళ్తానులే. నువ్వేంటిక్కడ? నిన్నెవరు పెట్టారు? ఇప్పటికే బాగా లేట్ అయింది. మీ ఫ్లాట్కి వెళ్ళండి. చేదేస్తాం అర్థం కాక నాకు పిచ్చెక్కిలా ఉంది. వీడికి పిచ్చో చేదస్తాం అర్థం కాక నాకు పిచ్చెక్కేటట్టున్నది. ఆహా, ఎంత శుభదినం, ఎంత శుభదినం. సాక్షాత్తు లేచిందేమో మా ఇంటికి నడుచుకుంటా వచ్చినట్టున్నది. అయినా నీలాంటి వాళ్ళకి నాలాంటి అధ్యక్షుడిని చూడాలని ఎందుకు అనిపించున్నది? ఏదో పని చేస్తే ఎవరికైనా గుర్తొస్తాడు. ఏంటా ఏదో పని? అలాంటి వాచ్మెన్ ఎందుకు పెట్టారు? చూస్తే దొంగోడ్లా ఉన్నాడు, వెంటనే తీసేయండి. బాగుండదమ్మా. వాచ్మెన్ లేకపోతే వాచ్మెన్ పెట్టమని నాకెంత మంట పెట్టినారు. ఎన్నో దేవుళ్లకు మొక్కుంటే వాడు దొరికినాడు మనకు. అట్టాడిది ఇప్పుడు వాడు దొంగలాగున్నాడు, వాడిని తీసేయమని మళ్ళీ నాకెంత మంట పెడుతున్నారా? వాడి మొహం కరెక్ట్ గా చూసారా? దొంగకోళ్లు పట్టే మొహం వాడిది. కనిపించట్లేదా మీకు? అమ్మా, వాడు గేట్ దగ్గరుండే వాచ్మెన్, మన ఇంటి అల్లుడు కాదు. అందంగా ఉండేవాడిని చూసి సెలెక్ట్ చేసుకోవడానికి. అదంతా నాకు అనవసరం అండి. వాడిని మారుస్తారా లేదా? మార్చే ప్రసక్తే లేదో. ఆకాశం బద్దలైపోయినా, ఇద్దరు ముగ్గురు అయిపోయినా మోస మాట తప్పడో మడిసి మారడో నువ్వే నీ నిర్ణయం మార్చుకో. రాధా, రాధా, ఏమైంది నీకు? ఎందుకంత అబ్సెంట్ మైండ్గా ఉన్నావు? ఆ రోడ్లు ఊడ్చేవాడు మళ్ళీ వచ్చాడు. ఎక్కడ చూసేవాడిని? మా అపార్ట్మెంట్ కి వాచ్మెన్ గా వచ్చాడు. పదా.
నువ్వెళ్ళు. ఈ టైంలో మనిద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు. టేక్ కేర్. హ్మ్.